ముఖ్యంగా సముద్ర తీరాలటువంటి ప్రాంతాలన్నీ కూడా హీట్ వేవ్స్ దాదాపు 1000 మెంబర్స్ పర్ యానం అని సరిపోతా ఉంటే అథారిటీ లాంటిది ఏర్పరిచేటువంటి ప్లాన్ ఏమన్నా ప్రభుత్వం ముందుందా? రెండు, NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో LO, L1, L2, L3 అనేటువంటి హీట్ వేవ్స్ యొక్క ఉష్ణోగ్రతను బట్టి లెక్కేస్తూ ఉంటారు. L3 అనేది ఒక స్టేట్ కానీ ఒక డిస్ట్రిక్ట్ కానీ మేనేజ్మెంట్ చేసే పరిస్థితులు లేదు. బట్ L2, L3 కన్సర్న్, L1, L2, L3 కన్సర్న్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తా ఉంది? అథారిటీ ఏర్పాటు చేసేటువంటి అవసరం ఉందా? రెండు, చనిపోయినటువంటి కుటుంబాలకి ప్రభుత్వం మరి కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి ఫైనల్ చేసింది. మరి అటువంటి కాంపెన్సేషన్ మరి జిల్లా అధికారుల ద్వారా చనిపోయిన కుటుంబాలకి, హీట్ వేవ్ ద్వారా చనిపోయిన కుటుంబాలకి ఏమన్నా ఆదుకున్నారనేది మంత్రి గారు చెప్పడం జరగలేదు. దీంతో పాటు నేను ఎక్కడ చూసినా కానీ మంత్రి గారు చెప్పడంలో జనవరి, ఫిబ్రవరి ఈ సమ్మర్ దాంట్లో కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా ఎక్కడ కనపడలేదు, పేపర్కి పరిమితం అవుతుంది. అందుకని మార్చి నుంచి జూలై వరకు, ఆగస్టు, సెప్టెంబర్లో చేసినటువంటి మరి చనిపోయిన కుటుంబాలకు కంపల్సరీగా కాంపెన్సేషన్ అనేది ఎంత ఇచ్చారు మంత్రి గారు తెలియజేయాలి. ఇక ముఖ్యంగా అడిగేది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ అథారిటీని నెలకొనేటువంటి విపత్తుల ద్వారా ప్రజలు హీట్ వేవ్స్ తట్టుకునే విధంగా ఈ హీట్ వేవ్స్ ని మరి నుంచి కాపాడడానికి చర్యలను తెలియజెప్పాలని చెప్పి నేను గౌరవ హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, దయచేసి కూర్చోండి. క్వశ్చన్ అవర్ జరుగుతోంది. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత అడ్జర్న్మెంట్ మోషన్ ఉంది, దానికి సమాధానం చెప్తాను. దయచేసి కూర్చోండి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్ ది క్వశ్చన్ అవర్. డిస్టర్బ్ చేయొద్దండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. అధ్యక్ష, ఇప్పుడే BSCలో జరిగినటువంటి మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఈ స్పెషల్ స్టేటస్ మీద ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిన్న అనౌన్స్మెంట్ చేసిందో ఆ చేసినటువంటి అనౌన్స్మెంట్ మీద హౌస్ కూడా చెప్పవలసిన BSC మీటింగ్ అయినప్పుడే వారి సభ్యులు కూడా స్పష్టంగా చెప్పాం. గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇస్తుంది, స్టేట్మెంట్ మీద మీరు డిస్కస్ చేయొచ్చు, తప్పకుండా డిస్కస్ చేయండి, మేము కూడా డిస్కషన్ కూడా అలౌ చేస్తాం స్టేట్మెంట్ మీద అని చెప్పాం. చెప్పినప్పుడు కూడా ఈ విధంగా వీళ్ళు హౌస్ని స్టాల్ చేయడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. క్వశ్చన్ అవర్ అవగానే మన GST బిల్లు రాటిఫికేషన్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కాబట్టి ఆ రాటిఫికేషన్ అయిన తర్వాత స్టేట్మెంట్ ఇస్తారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు డిస్కస్ చేయండి, మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి, గవర్నమెంట్ చెప్పదలుచుకున్న గవర్నమెంట్ చెప్తారు. వెన్ అవర్ హౌస్ ఈజ్ సమ్మన్డ్, ఆ టైంలో కానీ కేంద్ర ప్రభుత్వం మనకు సంబంధించినంత వరకు ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తే అది హౌస్లో పెట్టవలసినటువంటి అవసరం ఉంది, హౌస్కి ఇన్ఫార్మ్ చేయవలసిన బాధ్యత మాకుంది. కాబట్టి బాధ్యతగా మేము దాన్ని హౌస్లో స్టేట్మెంట్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ వీరికి ఆ బాధ్యత లేదు అధ్యక్ష. జనగణమన తోటి బిగిన్ అయితే వీళ్ళందరూ తయారయ్యేటప్పటికి జనగణమన అయిపోయింది, హౌస్లో జనగణమనకు రాలేదు. కానీ జనగణమన బాయ్కాట్ చేశారు. ఇప్పుడు హౌస్లో గొడవ చేయడానికి మాత్రం ప్లే కార్డ్స్ పట్టుకుని ముందుకు రావడం జరిగింది.
వీళ్ళ చిత్తశుద్ధి దాన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష. వీళ్ళకి దేశభక్తి లేదు, శాసనసభ మీద నమ్మకం లేదు. ఇటువంటి పార్టీ మనకు ఈ మధ్యన ఈ గొడవలు చేస్తున్నది మంచిది కాదు. మీరు ఏ క్వశ్చన్ వేసినా, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకొచ్చినా ప్రభుత్వం సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వమే సోమోటోగా డ్రౌట్ ఇష్యూ కానీ, అదేవిధంగా మిగతా సీజనల్ కండిషన్స్ కానీ, అదేవిధంగా స్టేటస్ గురించి కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమే స్టేట్మెంట్లు ఇస్తాం, మీరు డిస్కస్ చేయండి అంటే డిస్కస్ చేయలేనటువంటి స్థితిలో ఈ ప్రతిపక్షం ఉంది అధ్యక్ష. ప్లీజ్ క్వశ్చన్ జరగనివ్వండి. మీరు ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్ కూడా ఉంది. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి. మీరు ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్ ఉంది. క్వశ్చన్ అవర్ తర్వాత ఇది వస్తుంది. సమాధానం అయిన తర్వాత ఈ స్పెషల్ స్టేటస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ స్పెషల్ స్టేటస్ గురించి కూడా స్టేట్మెంట్ డిస్కస్ చేద్దాం. దయచేసి నా మాట వినండి, కూర్చోండి. ప్లీజ్ 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 దయచేసి కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. బోండా ఉమా గారు ఇవాళ స్పెషల్ స్టేటస్ మీద అధ్యక్ష గత 2 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక సార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే కేంద్రం కూడా అనేక రకాలుగా పరిశీలిస్తూ ఉంది. నిన్ననే మనకి రాష్ట్రానికి చేసినవి కానీ చేయబోయేవి కానీ ఒక స్పష్టత ఇచ్చే దిశగా ప్యాకేజీ కూడా పెట్టడం జరిగింది. అయినా సరే స్పెషల్ స్టేటస్ మీద ఈ ప్రభుత్వం ఇదే అసెంబ్లీ సాక్షిగా 2 సార్లు తీర్మానం చేసి పంపించాం అధ్యక్ష. ఇంకా దాని మీద అనేక రకాలుగా ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంది అధ్యక్ష. ఇవాళ ఈ వైసీపీ పార్టీ అధ్యక్ష ఇవాళ గల్లీలో మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్రత్యేక హోదా మీద మాట్లాడకుండా సొంత పనులు సొంత కేసులు చూసుకున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, వీళ్ళకి ప్రత్యేక హోదా మీద వైసీపీకి మాట్లాడే హక్కు ఉందా అని వాళ్ళ గుండెల మీద చేసుకొని వాళ్ళే ఆలోచించుకోవాల్సిన